పడి 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 వాణిజ్య భవన్ సెంటర్ అప్ సెకండ్ అప్ వాసవి మాతాకి వాసవి మాతాకి జై జై जय जय जवासई
సూర్యాపేట ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష ఎన్నికలు వేడిగా గత 15 రోజుల జరుగుతున్నాయి. మన అధ్యక్ష బరిలో మన సూర్యాపేట అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ అంటే బెల్లిదే శ్రీనివాస్ గారు గత 2 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ చేశారు. మరియు వాళ్ళందరూ కూడా మళ్ళీ బెల్లిదే శ్రీని గారే చైర్మన్గా ఉండాలని కోరుతున్నారు. కాబట్టి సూర్యాపేట ఆర్యవైశ్యులందరూ ఏకముక్తంగా ప్రతి ఒక్కరూ అత్యధిక మెజార్టీతో మా బెల్లిదే శ్రీని ఓటేసి గెలిపించాలి. ఆల్రెడీ మా గెలుపు తథ్యం, కానీ మెజారిటీ కోసం మేము ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఆర్యవైశ్యుడు కదలి వచ్చి వారి ఓటుని వినియోగించుకోవాలి. ఓటు చాలా అత్యంత ముఖ్యమైనది కనుక ప్రతి ఒక్కరూ రేపు ఉదయం రవి మహల్లో 8 గంటల నుంచి 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓటు వినియోగించని మన సీరియల్ నెంబర్ 1 బెల్లిదే శ్రీనన్న గారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా సూర్యాపేట ఆర్యవైశ్య మిత్రులందరికీ ముక్తకంఠంగా కోరుతున్నాను. రాచకొండ శ్రీనివాస్ ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు. ఈరోజు బెల్లిదే శ్రీనివాస్ గారికి మద్దతుగా పోస్టాఫీస్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపు జరగబోయే రవి మహల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఎన్నికలలో బెల్లిదే శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలన్నీ చేస్తాడని ముక్తకంఠంతో చెప్తున్నాము. మా గెలుపు తథ్యమని తెలుస్తుంది, అయినా కానీ మెజార్టీ కోసం మేము చేస్తున్నాం. కాబట్టి సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్య సోదరిమణులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఓటు వేసి 1వ నెంబర్పై బెల్లిదే శ్రీని గారికి ఓటు వేసి గెలిపించాలని నా యొక్క మనవి. బంధుమిత్రులందరికీ, నా తోటి కిరాణా వ్యాపారస్తులందరికీ, నా స్నేహితులందరికీ తెలియజేయ విన్నపం ఏమనగా, ఈ రోజున స్వచ్ఛందంగా తరలి వచ్చిన మా స్నేహితులు బంధుమిత్రులందరికీ ర్యాలీకి విచ్చేసినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు 31 తారీఖు జరగబోయే ఎన్నికలలో రవి మహల్కు పెందలాడి చేరుకొని, ఈ ఎండలు బాగా ఉన్నవి, 8 గంటలకు మనకు పోలింగ్ స్టార్ట్ అవుతున్నది. మీరు పెందలాడి రవి మహల్కు చేరుకొని మా బెల్లిదే శ్రీనివాసులు బావ గారి కేటాయించబడిన 1వ నెంబర్ క్రమసంఖ్య మీద మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీ దిశగా మీరు ప్రయత్నం చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన క్రమసంఖ్య 1, గెలుపు చిహ్నం కూడా 1. మీరు ఇది గమనించగలరు. మాతాకి జై. ముఖ్యంగా మన సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సోదరులకు తెలియజేయగా, మన బెల్లిదే శ్రీను నెంబర్ 1, గెలుపు నెంబర్ 1. ఇప్పుడు ప్రయత్నం చేసేది మెజార్టీ కొరకు. ముఖ్యమైన విషయం గమనించుకోండి. ఈ రోజు నేను రోడ్డు మీదకి వచ్చిన ఎందుకు అంటే, గత పాలక వర్గం ఎవరు కూడా ఏం పని చేయలేదు. దాని గురించి అడిగినందుకు ఫీల్ అయ్యారు. గత 4 సంవత్సరాల నుంచి మీకు మీరే పదవులు అనుభవించి ఏం చేశారు. ఈ రోజు మేనిఫెస్టో పెట్టుకొని ముందుకు వస్తే ఏం జరుగుతుందని వస్తారు మీరు అడిగితే కోపాలా? ధనము కాదు, ఊ అంటే ధనము గుణం అంటుర్రు. మీ కాడ ధనం లేదా? ఇప్పుడు గుణం లేదా? అంటే ధనం ఉన్నోళ్ళ కాడ గుణం లేదా? మరి ధనం ఉన్నోళ్ళ కాడి పోయి అడుగుతారు, వాళ్ళ గుణాలు లేవండి. కాదండి, ఇప్పుడు ధనాలు గుణాలు అంటారు కదా, ఇప్పుడు ధనం ఉన్నోళ్ళ కాడ గుణం లేదన్న మీ ఉద్దేశం? వాళ్ళ ఆశీర్వాదాలు ఎందుకు తీసుకుంటారు? కాబట్టి గుణము ధనము ఏందనేది రేపు అన్ని కూడా తెలుస్తుంది. సేవా కార్యక్రమాలు అందరూ చేస్తురండి, చేయని వాళ్ళు లేదండి, అందరూ చేస్తున్నారు. ఈ ఎలక్షన్ వల్ల బెల్లిదే శ్రీని గారి వల్ల అన్ని వర్గాల వారు, మనలో ఉన్న కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నవాడు లేనివాడు, గుణం ఉన్నోడు గుణం లేనోడు అనే మాటలు మాట్లాడద్దు. కాబట్టి అన్న నెంబర్ 1 రేపు మెజార్టీ కొరకు మేము ప్రయత్నిస్తున్నాం. రేపు అందరూ కూడా రవి మహల్ దగ్గరికి వచ్చి తప్పకుండా మీ ఓటును వినియోగించుకోగలరు 1వ నెంబర్ మీద. ఈ నమస్కారం ఆర్యవైశ్య ఓటర్లకి. రేపు జరగబోయే ఆర్యవైశ్య ఎన్నికల్లో అందరూ పాల్గొని మా బెల్లిదే శ్రీనన్న గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని మనవి. అలాగే ఇప్పుడున్న బెల్లిదే శ్రీనన్న టీం మొత్తం యూత్ ఉన్నది. అలాగే మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మేము ఈ 2 సంవత్సరాలు మా మేనిఫెస్టో ప్రకారం ప్రతి ఒక్కటి చేసే విధంగా ఉంటామని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బెల్లిదే శ్రీనివాస్ గారు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి అతనికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలని కోరుతున్నాను. రేపు ఆదివారం జరగబోయే సూర్యాపేట పట్టణ మహాసభ ఎలక్షన్లకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మన బెల్లిదే శ్రీనివాస్ గారి గెలుపు తథ్యమని మేము పోయిన ప్రతి చోట ఆత్మీయంగా మన బెల్లిదే శ్రీనివాస్ గారే గెలుస్తున్నారని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ రోజు మేము చేసేది అత్యధిక మెజార్టీ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరీమణులందరూ వారి యొక్క అమూల్యమైన ఓటును
వినియోగించుకొని మన బెల్దే శ్రీనివాస్ గారికి ఓటు వేసి గెలిపించాలని మా యొక్క ప్రార్థన విన్నపం. జై వాసవి జై జై వాసవి. నేను సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. నా పేరు బెల్దే శ్రీనివాసులు. నేను గత 3 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్గా చేశాను. దానిని అభివృద్ధి పదంలో సూర్యాపేట ప్రజలు మెచ్చుకునే విధంగా, ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకునే విధంగా నేను దాన్ని తీర్చిదిద్దాను. ఈ ఆర్యవైశ్య సంఘంలో కూడా నేను చురుకుగా పాల్గొంటున్నాను. ఇప్పుడు సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష పదవిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు గత 4 సంవత్సరాల నుంచి కూడా. ఈరోజు మేము అది చేస్తాం ఇది చేస్తామని మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని అది ఇది అని పెడుతున్నారు. సూర్యాపేట పట్టణ ప్రజలకే, వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎవరికి ఓటు వేయాలో మీరు ఆలోచించుకొని, ప్రతి ఒక్కరూ ఆలోచించుకొని బేరీజ్ చేసుకొని ఎన్నో చేరి గట్టిగా రాలి. మాతా కే